ప్రైజ్ ద లార్డ్. నాతోని సహోదరుడా, యేసు ప్రభు జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన జీవముగల దేవుడైంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడైంటున్నాడు. ఆయన సమస్తమును చేయగల గొప్ప శక్తివంతమైన దేవుడైంటున్నాడు. ఆయన నిన్న నేడు మారని దేవుడైంటున్నాడు. మార్పు లేని దేవుడైంటున్నాడు. జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు మన విశ్వాసం ఉంచి ఆ ప్రభుత్వను చూడటం ఇదే గొప్ప ధన్యత ఉంటుంది. చాలాసార్లు చాలామంది అనుకోవచ్చు, లోకములో ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా ఒక మేలు జరిగినప్పుడు నాకు అదృష్టం కలిసి వచ్చిందని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు నమ్ముకున్నావంటే నాతోటి సహోదరుడు అదే గొప్ప అదృష్టమైంటుంది. ఎందుకంటే లోకాన్ని విడిచి ఎప్పుడైనా నువ్వు వెళ్ళవలసిందే. కానీ పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే నీకు నిత్య జీవం అనుగ్రహించనంటున్నాడు. కాబట్టి ఆయన తెలుసుకొని ఆయనతో సహవాసం చేయటం ఇదే గొప్ప ధన్యత ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో సువార్త ప్రకటించే విషయాల్లో కొన్ని మాటలు బైబిల్ నుంచి మనం చూద్దాం. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు సువార్త ఏ రకంగా అంటే ఆయన చేసిన కార్యాల గురించి మనం చూద్దాం. అందుకని చూసినట్లయితే ఈ రోజుల్లో సువార్త అనంగలోనే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు ఇవి మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఇవి మాత్రమే కాదు, మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈ సమయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మనం చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, యేసు ప్రభువారు ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో బోధిస్తూ ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో సంచారం చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో చూసినట్లయితే పల్లెటూరులో వెళ్ళేవాళ్ళు సిటీకి వెళ్ళట్లేదు. సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు పల్లెటూరు వెళ్తానికి ఇష్టపడట్లేదు. కానీ యేసు ప్రభువారు ఏం చేశారు అని ఇక్కడ చూసినట్లయితే ఆయన సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, ప్రతి విధమైనదంతా కూడా ఏం చేశాడు? స్వస్థత చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని ఆయన బాగు చేశాడు. ఆయన చనిపోయిన వారిని సైతం లేపగలిగాడు. సాతాను శక్తుల నుంచి విడుదల ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు ఈ సృష్టిలో ఎవరు కూడా చేయలేకపోయారు. సైన్స్ కూడా దాన్ని ఏ రకంగా చేశారని గ్రహించలేకపోయారు. దేవుని యొక్క కార్యములు అతీతమైన కార్యములు ఉంటున్నాయి. ఆయన యొక్క కార్యములు సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. అసాధారణమైన కార్యములు ఎవరు చేయలేరు, కానీ యేసు ప్రభు చేయగలడు. ఆయన చేసినట్టు మనం ఎన్నో ఆధారాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ అనేకమైన మందిని స్వస్థపరుస్తూ, విడుదల, నెమ్మది, సమాధానం ఇస్తూ సువార్త ప్రకటించినట్లు ఈ విషయాల్లో మనం చూస్తుంటున్నాం. అనేకమైన గ్రామాలు, పట్టణాలు ప్రయాణం చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే గ్రామాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. కొంతమంది సేవకులు గ్రామాల్లో కూడా వెళ్తూ ఉంటున్నారు. చాలా సంతోషం. ప్రభు వారిని సమృద్ధిగా దీవించునుగాక. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, యేసు ప్రభువారు సువార్త అనంగలోనే మొట్టమొదటిగా చూసినట్లయితే రాజ్యవ్యాప్తి, ఆయన యొక్క రాజ్యం, పరలోక రాజ్యం గురించి, మారు మనసు, రక్షణ, స్వస్థత, విడుదల, సమాధానం. అయితే ఇక్కడ ఈ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడైతే నూతనంగా కొత్త ప్రజల్లో ఉంటారో వారికి ప్రార్థించినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళలో నమ్మకం వస్తుంది. ఎందుకంటే హాస్పిటళ్ళు, టెస్టింగ్లు, స్కానింగ్లు ఎన్నో తిరిగి సొలసిపోయి యేసు ప్రభువారు గొప్ప దేవుడు, నిజమైన దేవుడని నమ్మకం కుదురుతూ ఉంటుంది. అందుకని వాక్యవాలు చూస్తూ ఉంటున్నా, వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని గురించిన మాటలు విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు ఇటువంటి అద్భుతాలు చేశాడు, ఇటువంటి సూచక్రియలు చేశాడు, ఇదిగో ఇటువంటి మహత్కారాలు చేశాను, అవును నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను,
ఆయన యొక్క పాదాలు పట్టుకుంటానని ఆశ, విశ్వాసం, నమ్మకం కుదురుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. ఈ రోజుల్లో కూడా ఆ రకంగా చాలామంది, కానీ ఇంకా దాన్ని చూసిన అదే బేస్గా చేసుకొని స్వస్థతలు, అద్భుతాలు మాత్రమే అని కాకుండా సువార్త, అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యం 2:38 చూసినట్లయితే వారు మారు మనసు పొంది అని చూస్తూ ఉంటున్నాం. హృదయం మారాల, మనస్సు మారాల, ఆలోచన విధానం మారాలని చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనస్సు మారుతుందో మనస్సు లోపలికి దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడటం అని అక్కడ చూస్తూ ఉంటున్నాం. శరీర సంబంధమైన ఆలోచన విధానం అంతా మార్చుకొని ఆత్మానుసారంగా మారు మనసు పొందుకొని దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు హృదయంలో గొప్ప ఆనందము, సంతోషము, నెమ్మదిని, సమాధానాన్ని ప్రభువే ఇవ్వనంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో చూసినట్టయితే యేసు ప్రభువారు ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో వెళ్ళి అనేక మందిని స్వస్థపరుస్తూ బాగు చేస్తుంటున్నాడు. కానీ అక్కడ యేసు ప్రభువారు ఆఫర్లు చెప్పలేదు. ఎదుగు మేము ప్రార్థన చేసి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పలేదు, ఇంత కానుక ఇవ్వాలని చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ అయిపోయాయి. కానీ యేసు ప్రభువారు ఏ రకంగా అయితే ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వడి అన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక ఉచితంగా ప్రార్థించటం, స్వస్థతలు, అద్భుతాలు చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే మనం 36-37 వచనం చూద్దాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. యేసు ప్రభు వారందరిని చూసి కనికరపడ్డాడు. యేసు ప్రభు వారందరినీ కూడా చూసినప్పుడు కాపరు లేని వారు విసికి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే కనికరపడే వాళ్ళు అవసరం. కనికరం చూపాల. అయ్యో ఇదిగో ఇక బాధలో, ఇదిగో ఇక సమస్యలో ఉన్నారని కనికరించటం. అందుకని దేవుడు కనికరించాల, మనుషులో కూడా. అందుకని వాక్యభాగాలు చూసినట్లయితే యేసు ప్రభువారు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా చూసినట్లయితే యేసు ప్రభువారు వారిని కనికరించని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పరిచర్యలు చాలా ప్రాముఖ్యమైంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత, రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. మారు మనసు లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. యేసు ప్రభు గురించి తెలవని వారు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి వారికి సువార్త ప్రకటించే ఆ బాధ్యత, ఆ భారం భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవునిది, ప్రతి విశ్వాసిది ఉంటుంది. కేవలం సేవకులది మాత్రమే కాదు, ప్రతి విశ్వాసిది కూడా బాధ్యత ఉంటుందని ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉంటున్నారు. కోత ఏమో చాలా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కొన్నిసార్లు చూసినట్లయితే పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి పంపే వారికి సహాయం చేసిన చాలా సంతోషం, ప్రభు ఆనందించనంటున్నాడు. పోయే వారికి సహాయం చేయటం, వారికి ఆర్థికంగా, మానసికంగా వారికి కూడా సహాయం చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి విశ్వాసి, భారతదేశంలో ఉన్న ప్రతి విశ్వాసి ఎప్పుడైతే స్వార్థ ప్రకటించాలని ఒక బరువు కలిగి, బాధ్యత కలిగి ఎప్పుడైతే ఉంటారో దేవుడే గొప్ప కార్యాలు చేయనంటున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నా యొక్క ఇరుగు పొరుగు వారు రక్షింపబడలేదే, వారు నరకానికి వెళ్తారే అని వారి గురించి బాధ్యత కలిగి ప్రార్థించాలా. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఇంటి దగ్గర ప్రార్థన కోడికలు ఏర్పాటు చేశారో స్నేహితులు, బంధువులు రక్షణ లేని వారిని పిలిచి వారికి భోజనాలు ఏర్పించి వాక్యాన్ని వినిపించడం, కోడికలు పెట్టినప్పుడు వారు కూడా వినిపించే బాధ్యత ప్రతి విశ్వాసిదై ఉంటుంది. అప్పుడు ప్రభు ఆనందిస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మంది ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 16:15 చూసినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
కాబట్టి సర్వలోకానికి వెళ్ళమని యేసు ప్రభువారు తెలియపరిచారు. ఈ రోజుల్లో మీ ఇంటి పక్క వారికి చెప్పండి, మీ గ్రామంలో చెప్పండి, మీ మండలంలో చెప్పండి, మీ జిల్లాలో చెప్పండి, మీ రాష్ట్రంలో తెలియపరచండి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు గుర్తెరిగి సువార్త ప్రకటించిన ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో ప్రభు నిన్ను దీవించనంటున్నాడు, ప్రభు నిన్ను కనికరించనంటున్నాడు, నువ్వు చేసే పని విషయాల్లో కూడా నిన్ను ఆశీర్వదించనంటున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి బాధ్యత కలిగి నీకు బంధువులు, నీ స్నేహితులు, నీకు ఇరుగు పొరుగు వారు, నీ చేసే పనిలో పక్కవారితో మంచి సహవాసం కలిగి మంచి సాక్ష్యం కలిగి మంచి సాక్ష్యం కలిగి నువ్వు ఎప్పుడైతే వారికి సువార్త ప్రకటిస్తావో వారు ఆసక్తితో వింటారు. ఈ సమయంలో చూసినట్లయితే అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, 12 మంది శిష్యుల్ని పిలిచి ఆయన అధికారాన్ని ఇచ్చేశాడు. ఆ పవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారాన్ని ఇచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏదో సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని వెంబడించటం, వాక్యానుసారంగా భయముతో భక్తితో మనం ప్రభుతో ఎప్పుడైతే ఉంటామో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నాతో సహోదరుడా, మన యొక్క భారతదేశం గురించి ప్రతి విశ్వాసి పని ఏంటంటే ప్రార్థించడం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రభు ఆయన కార్యం చేయనంటున్నాడు. ప్రభు తప్పక అనేక మంది రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వనంటున్నాడు, విడుదల లేని వారికి విడుదల ఇవ్వనంటున్నాడు, నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇవ్వనంటున్నాడు. కాబట్టి వాక్యభాగాలు చూసినట్లయితే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. అంతటా రక్షింపబడాలి, అంతటా స్వార్థ ప్రకటింపబడాలి. అప్పుడు వాక్యభాగాలు చూసినట్లయితే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వార్థ ప్రకటింపబడ్డ తర్వాత అంతం వస్తుందని అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే మన వంతుగా మన యొక్క బాధ్యత, ప్రభు నిన్ను రక్షించాడు, ప్రభు నీ బ్రతుకులు ఎన్నో మేలు చేశాడు, ప్రభు కొరకు నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు చూసినట్టయితే నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది, నువ్వేం తెలుసుకున్నావో, ఏమి రుచి చూసావో, ఏది అనుభవించావో ఆ మాటల్ని సాక్షి రూపంలో నువ్వు తెలియపరచు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆ పాస్టర్ గారు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, మరి నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావా? నీ బాధ్యత ఏంటి నువ్వు తెలుసుకో, నీ పని ఏంటి నువ్వు తెలుసుకో, నీ సంఘములో ఏంటి, ప్రభు నిన్ను ఎందుకు రక్షించాడు, ఇది నీ ఏ గ్రామంలో ఉంటున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావు, అది తెలుసుకొని ప్రభు నా బ్రతుకులు ఎందుకు ఇంతవరకు అనేక విధాలుగా సహాయం చేస్తూ వచ్చాడు, ఆయన కొరకు నేనేం చేయాలని ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ప్రభు మన బ్రతుకులు ఎన్నో మేలు చేశాడు. ఆయన కృతజ్ఞత కలిగి ఆయన కొరకు కొంత సమయాన్ని కేటాయించటం, ప్రభు పనిలో సమయాన్ని కేటాయించటం, ధనాన్ని కేటాయించటం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఎంత దీవిస్తాడంటే సమృద్ధిగా దీవిస్తాడు. మన యొక్క ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చూసినట్లయితే సువార్త కొరకు ఎవరైతే దశమ భాగాలు కానుకలు ఇస్తున్నారో వారి వ్యాపారాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటున్నాయి, వారి కుటుంబాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నాయి, నెమ్మదిగా ఉంటున్నాయి. అవన్నీ కూడా ప్రభువే చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నాతో సహోదరుడా, నీ బాధ్యత ఏంటి? సంఘములో నీ బాధ్యత ఏంటి? నీ బంధువులు స్నేహితుల మధ్యలో నీ బాధ్యత ఏంటి అని తెలుసుకొని సువార్త ప్రకటించు. దేవుడు నీ బ్రతుకులో ఏం మేలు చేశాడు, ఆ మేలులే పంచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే కీర్తనలో 34:8 వచనం, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. ఎట్లంటే రుచి చూడాలి. ఏదైనా ఒక పండు తింటేనే దాని రుచి తెలుస్తుంది. అబ్బా చాలా బాగున్నాయండి, ఇంకొక కిలో వేయండి, 2 కిలోలు వేయండి అంటారు.
అదే రకంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నావు కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. దేవుని గురించి తెలుసుకున్నావు, దేవుని యొక్క వాక్యం గురించి తెలుసుకున్నావు కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. కాబట్టి ఈ యొక్క రక్షణ ఇది ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగానే మనం పంచటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి నీ బంధువులు రక్షింపబడ్డారా, నీ కుటుంబస్తులు రక్షింపబడ్డారా, నీ స్నేహితులు రక్షింపబడ్డారా? రక్షింపడకపోతే వారి గురించి ప్రార్థించే బాధ్యత నీదై ఉంటుంది. మరొక రోజు నువ్వు పరలోకములో ఉంటే వారు నరకములో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నీ కుటుంబం అంతా రక్షింపడాలని నిత్య జీవం వెళ్ళాలనుకుంటున్నావా? కొంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? కాబట్టి నీ బాధ్యత ఏంటి? నువ్వు సువార్త ప్రకటించు. నీ బ్రతుకులో ఏదైతే రుచి చూసావో, దేవునితో ఏదైతే రుచి చూసావో, ఏదైతే అనుభవించావో, ఇదిగో ఈ మార్గం, ఇది సత్యం, ఇది వాస్తవం అని తెలుసుకున్నావో ఆ విషయాలే నువ్వు తెలియపరచడం ప్రాముఖ్యమైంటుంది. కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నాకు చదువు లేదు, చదువుతో దీనికి సంబంధం లేదు, నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు, ఏ రకంగా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఏ రకంగా ప్రభువుని తెలుసుకున్నావు, ఆ విషయాలే తెలియపరచడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి విశ్వాసి పని ఏంటి అంటే సువార్త ప్రకటించు సమయం అనక అసమయం అనక ప్రకటించు, ప్రార్థించు. ప్రభు నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు ఏదైతే రుచి చూసావో అదే తెలియపరచడం ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నీవు ధన్యురాలవు. నతుడి సహోదరుడా, నువ్వు ఆయన తెలుసుకున్నావు, ఆయన్ని ఆరాధిస్తున్నావు, ఆయనను పూజిస్తున్నావు, ఆయనను ఘనపరుస్తున్నావు, ఆయన హెచ్చిస్తున్నావు, నీవు ధన్యురాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంతకన్నా ధన్యత లోకంలో ఏది లేదు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆస్తులు అంతస్తులు ఏవి కూడా కొంతకాలమే ఉంటాయి, పర్మనెంట్గా ఏది ఉండేది లేదు, ఏది శాశ్వతమైనది కాదు. అన్నీ మారుతాయి, కాలాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి, కానీ దేవుడు మారడు, దేవుని యొక్క వాక్యము మారదు. కనుక మారని దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన తట్టు చూడు, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు ప్రభు చేరింటున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే రోమా 10వ వచనం 10వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనము ప్రకటించేవారు పంపబడని ఎడల, ప్రకటించే వాళ్ళు పంపబడాలా. కాబట్టి ప్రకటించే వాళ్ళు పంపబడాలంటే వారికి ఆర్థికంగా మానసికంగా సహాయం చేసేవాళ్ళు కావాలి. నీ వెళ్ళి ప్రకటించు, లేకపోతే వెళ్ళే వారికి సహకరించు. ప్రభు నిన్ను దీవించనంటున్నాడు, ప్రభు నిన్ను కనికరించనంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉంటుంది. ఉత్తమమైన దేవుడు, ఎందుకంటే వాక్యాలను చూస్తూ ఉంటున్నాం, ఆయన మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఆయన ఉత్తమమైన దేవుళ్ళు దేవతలని ఎంతోమంది పిలువబడుతున్నారు, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటున్నాడు. వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం, ఆయన ఉత్తమమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడని పరలోకములో ఆయన స్తుతింపబడతా ఉంటున్నాడు, కొనియాడబడతా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి పాదములెంతో సుందరములైంటున్నాయి. కాబట్టి పాదాలు ఎంత సుందరంగా ఉంటే ముఖం ఏ రకంగా ఉంటుందని చూసినట్టయితే తేజోవంతంగా ఉంటుందని వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శక్తితో నింపబడతారు. ఎవరైతే వారు సువార్త ప్రకటిస్తారో దేవుని యొక్క శక్తితో నింపుతారు, దేవుని యొక్క ఆత్మతో ప్రభువే నింపనంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటారో అప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే ప్రకటించడం. లేకపోతే చాలాసార్లు ఎవరేమనుకుంటారో సువార్త ప్రకటించాలంటే అని పిరికితనం ఉంటుంది. కానీ దేవుడు నీకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యపు గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. దత్తపుత్ర ఆత్మను దేవుడు నీకు ఇచ్చింటున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా మనం ఏదైతే రుచి చూసామో, ఏదైతే తెలుసుకున్నామో ఆ విషయాలను మన స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి ప్రకటించు.
ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించనంటున్నాడు. ఈ సమయంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 52:7 చూసినట్లయితే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, సువార్త ప్రకటించాల. ఎవరైతే సువార్త ప్రకటిస్తాడో దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు ఆయన పని చేయటం. అందుకని వాక్యభాగంలో చూసినట్లయితే దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు కనిపెడతా ఉంటున్నాడు. పనివారు చాలామంది ఉన్నారు, కానీ నమ్మకస్తులు లేరు ఈ రోజుల్లో. కాబట్టి నాతో సహోదరుడా, నమ్మకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను సువార్త ప్రకటిస్తానని నువ్వు ఒప్పుకుంటావో, అది అంత వరకు ప్రభు రాకడ వరకు ఆ పనిని నెరవేర్చడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మనం ఎప్పుడైతే సమాధాన వార్తను, ఏ వార్తను, సువార్త, మంచి వార్తను చాటించటం అనేది చాలా గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే సువార్త చాటుతూ ఉంటారో వారిని, వారి కుటుంబాలని ప్రభు సమృద్ధిగా దీవించునంటున్నాడు. ఈ సమయంలో చూసినట్టయితే కీర్తన 101:6 నా యొద్ద నివసించినట్టు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నువ్వు నమ్మకంగా ఉండు, ప్రార్థించు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీకు మాటలు లేదా, వాక్చాతుర్యం లేదా, లేకపోతే నేను మాట్లాడలేదనుకుంటున్నావు, దేవుడు అన్నీ ఇస్తాడు. కానీ కేవలం నువ్వు చేయవలసింది ఏంటి? దేశంలో అంటే దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారను. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, నమ్మకంగా ఉండు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నీ సేవలో వాడుకో, నీ పనిలో వాడుకో అని మనం ప్రభువుకు సమర్పించుకోవటం. తర్వాత ప్రభు పిలిచినప్పుడు వెనకంజ వేయకుండా ప్రభు మాటలు వినటమే ఆశీర్వాదకరమైంటుంది. ఈ రోజుల్లో చూసినట్లయితే సువార్త ప్రకటించేవారు కావాలి. ఆశించకుండా, స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రకటించేవారు కొరకు ప్రభు చూస్తూ ఉంటున్నాడు. ఆ దేవునికే మా కలుగునగాక. కాబట్టి నాతో సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభుతోటి చూస్తూ, ప్రభువా నీ చిత్తం ఏమైంటుందో నా పట్ల ఆ రకంగా నేను నడుచుకుంటాను, నీకు ఇష్టమైన రీతిలో నన్ను వాడుకో ప్రభువా, నా ప్రాణ శరీరాత్మలు మీ చేతిలో ఉంచున్నాం, నేనున్నంతకాలం నీ కొరకే అని ప్రభుకు సమర్పించుకో. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించనంటున్నాడు. ఈ లోకంలో జీవించినంతకాలం నీకు కావలసిన అక్కర్లన్నీ కూడా దేవుడే తీర్చనంటున్నాడు. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న పక్షులు వీటికంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి మనకు కావలసిన అక్కర్లన్నీ కూడా దేవుడే తీర్చనంటున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి నాతో సహోదరుడా, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. పరిస్థితులు తట్టు చూడటం కాదు, గవర్నమెంట్ తట్టు చూడటం కాదు, ప్రభు తట్టు చూడాలి. దేవుడిని సంతోషపెట్టే బ్రతుకు జీవించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. నువ్వు సువార్త ప్రకటించడం ఆరంభించు, నీ కుటుంబంలో ఎన్నో మేలులు నువ్వు చూడగలుగుతావు. సమయాన్ని దేవునికి ఇవ్వు. కనీసం 2 గంటల పైన ప్రభుతో నువ్వు గడుపు. తర్వాత నువ్వు దేవుని సువార్త గురించి ప్రార్థించు, స్తుతించు. ప్రభు నీ కుటుంబాన్ని నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా సమృద్ధిగా ప్రభు దీవించనంటున్నాడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.